పాటు అటు పక్కన సాయినాథుడు, షిరిడి సాయి, ఇటు పక్కన శ్రీ ఆచార్య ఇక్రాల భరద్వాజ. ఆయన సాయి మాస్టర్ అంటారు, భరద్వాజ మాస్టర్ గారిని. మొదట్లో విద్యానగర్లో ఉన్నారు, తర్వాత ఒంగోలులో ఉన్నారనమాట. మన ఆంధ్ర, తెలంగాణ ఇట్లాంటి రాష్ట్రాలన్నిటిలో కూడా ఇవాళ సాయి గురించి తెలిసి మనందరం అక్కడ బాబాని పూజించుకుంటున్నాము అంటే మనకి బాబా పంపింది మాస్టర్ గారిని అనమాట. అంటే మిగిలిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, పుస్తకాలు రాసిన వాళ్ళు, కాపీ కొట్టి రాసేవాళ్ళు. ఇవాళ బాబా భక్తి ఎక్కువగా ఉంది ప్రచారం, మనం కూడా డబ్బులు చేసుకుందామంటే ఏం చేస్తారు, బాబా ఎవరో మనకి తెలియకర్లా 4 పుస్తకాల నుంచి కాపీ కొట్టి ఇంకో పుస్తకం తయారు చేసి భక్తిని ఇట్లా దోచుకోవటం మొదలుపెట్టారు. కానీ మాస్టర్ గారు నిజంగా మనందరికీ ఈ ఆధ్యాత్మికత ఎందుకు అవసరం, ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనకి పెద్దవాళ్ళు ఎప్పుడు ఏం చెప్తారు, బాగా చదువుకోండి, బాగా సంపాదించుకోండి, పెళ్లి చేసుకొని పిల్లల్ని, ఇంతే జీవితం తప్పించి వేరే ఇంతకంటే జీవితానికి వేరే వాల్యూ ఉంది. మన జీవితం అన్నిట్లాగా కేవలం మనం పుట్టినప్పటి నుంచి వెళ్ళిపోయేదాకా మన సస్టెనెన్స్ కోసమే. అంటే ఏదో మనం ఉన్నాం కాబట్టి దాన్ని సంపాదించుకోవడం, తినటం, పిల్లలు, అయిపోయింది జీవితం. ఇంకా మహాత్ములు అంటారు, ఈ పనులన్నీ ఇవేమి లేని జంతువులు కూడా చేస్తూ ఉంటాయట, మనం చేసేవన్నీ, పిల్లల్ని సాకటం దగ్గర నుంచి అన్నీ. కానీ ఆధ్యాత్మికత మనకి ఎందుకు అవసరం ఏమంటే, ఇక్కడ అమెరికాలో ఉండి హాయిగా ఏదో అందరం కలిసామా, తిన్నామా, బయటకు వెళ్ళి తిన్నామా, పిజ్జా ఆర్డర్ చేసుకున్నామా, పార్టీ చేసుకున్నామా అనుకోవచ్చు కదా. ఇక్కడికి వచ్చినంత మాత్రాన మనలో తృప్తిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఇండియాలో ఎట్లా పడితే అట్లా బతికేసామండి, ఇక్కడ ఎట్లా కొట్టి బతుకుదాం అనుకుంటున్నామా? లేదు, తృప్తిగా ఉండాలి, శాంతిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఏమున్నా లేకపోయినా మనం ఆనందంగా ఉండాలి. అరే అప్పటికంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కానీ ఏదో సంపాదించుకుంటున్నా కానీ ఆ రోజున్న స్థితే ఈ రోజు స్థితి. ఎన్ని కంఫర్ట్స్ పెరిగినా, ఎన్ని కన్వీనియన్స్ పెరిగినా ఏదో ఒకటి చెప్తాం, ఎక్కడండి ఇంకా వీసాలోనే ఉన్నామండి, ఏమో జాబ్ ఉంటుందో ఉండదండి, లేకపోతే మాకు ఇంకా గ్రీన్ కార్డ్ రాలేదండి, ఇలా సిటిజన్షిప్, ఇదే మన గోల్ ఇక్కడ కూడా. అంతే తప్పించి 10 ఏళ్ల కంటే కూడా ఇప్పుడు చూసుకుంటే నేను ఎంతో ఉన్నతంగా హాయిగా ఉండగలను. ఇవాళకి వాళ్ళు మనం వెళ్ళిపోయినా కానీ హాయిగా ఇప్పుడు మనం సంపాదించిన తృప్తిగా ఉండగలం అని తెలిసిన మన భయం అంతా కూడా అమ్మో 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 అనిపిస్తుంది. ఇంకెట్లా ఉంటుందో ఉండాలి. ఇప్పుడు పిల్లలు అంటున్నాం, పిల్లలు కొంచెం పెద్ద పెళ్లి చేసామంటే వచ్చిన వాళ్ళని చెప్తూ ఉంటాం, వాళ్ళ పిల్లలు వచ్చారంటే చెప్తూ ఉంటాం. అంటే దీనికి ఎక్కడ అంతే ఉండదు. మన జీవితం మనకి ఇచ్చింది, మనకన్నీ మనం తెలుసు అనుకుంటూ మనమెవరో మనకి తెలియకపోవడమే ఆశ్చర్యకరం. చూడండి, ఆ తలంపు కూడా రాదు. మనకున్న సెన్సెస్ అన్నీ కూడా బయటికే పనిచేస్తూ ఉంటాయి. కళ్ళతో బయటికి చూస్తామే కానీ శరీరం లోపల ఎక్కడో కిడ్నీ ఉందంటండి, హార్ట్ ఇలా ఉందంటండి, దాన్ని చూద్దామని ప్రయత్నించామనుకోండి కనపడదు. అంటే ఎందుకు ఈ మాట అనుకుంటున్నామంటే మనకి అంతా కూడా సర్వైవల్ టెక్నాలజీయే మనకి ఇచ్చారు ఆయన, బయట సెన్సెస్ తోటి. ఆ సెన్సెస్ తోటే మనం సుఖాన్ని పొందుదామని చూస్తూ ఉన్నాం. అంతకు మించి మనకి ఆనందమైన స్థితి అంటే ఏ ఉన్నా లేకపోయినా ఆనందంగా జీవించగలమా? సాయినాథుడి జీవితం తీసుకున్న ఆయన ఎట్లా ఉన్నారు, పరిపూర్ణమైన ఆనందంలో తృప్తిగా ఉన్నారు. మరణ భీతి లేదు, మరణాన్ని జయించి చూపించారు. మాస్టర్ గారు ఉన్నారు, సమాధానంతరం ఆయన ఎంతమందికి దర్శనం ఇచ్చారు. అట్లానే పూర్ణానంద స్వామీజీ ఉన్నారు, మనకి తిరువన్నామలలో రమణ భగవాన్ ఉన్నారు. వాళ్ళందరూ ఏ సింహాసనానికి కూర్చున్నారా, దేశ విదేశాల నుంచి వాళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చి వాళ్ళ సన్నిధిలో కూర్చున్నంత మాత్రాన్ని ఎంత తృప్తిగా శాంతిగా ఉంటుంది. అంటే మనం అనుకునే వాటికంటే ఇంకా ఏదో ఉంది. మనం ఈ ఉన్నా లేకపోయినా ఆనందంగా జీవించటం. మనం ఇప్పుడు ఎందుకు సంపాదించుకుంటున్నాం అంటే ఏమనంటే రేపు ఎట్లా ఉంటుందో, మనం సెక్యూర్ చేసుకోకపోతే పెద్ద వయసు వచ్చాక ఇబ్బంది వస్తే మన దగ్గర ఉండొద్దు అంటాం. మరి అంతకంటే కోట్లు 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 సంపాదించిన వాళ్ళందరూ భూమి మీద మిగిలి ఉంటారు కదా, మరి అదే నిజమైతే. కానీ మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఏదో ఒక ఎక్స్క్యూజ్ మనకు కావాలనిపిస్తుంది ప్రతి మనిషికి కూడా. అంతే తప్పించి అరే బాబా, మాస్టర్ గారు, పూర్ణానంద స్వామి వీళ్ళు దేహ పరిమితులు దాటి ఎలా ఉన్నారు, వాళ్ళు అంటున్నారు ఇదంతా మీకు కూడా సాధ్యమే అంటున్నారు. మనమేమో బయటికే చూస్తూ ఉంటాం. మనం సుఖంగా ఉన్నామని అనుకున్న రోజున పక్కనింటి చూస్తే వాడు పెద్ద కారు కొంటాడు, అయిపోయింది. అయ్యో మనం కొన్నది చిన్న కారు అని అనిపిస్తుంది. అంటే ఉన్న దాంతో ఎప్పుడు కూడా మనకు అసంతృప్తే, ఇంకా ఏదో కావాలని తపన. ఇలా కాకుండా మనిషి ఏమున్నా లేకపోయినా తన సహజ సిద్ధమైన ఆనంద స్వరూపాన్ని పొందటమే ప్రతి ఒక్కడి లక్ష్యం. అదే ఆధ్యాత్మికత. అంటే దాన్ని పొందే మార్గం ఏదైతే ఉందో అదే ఆధ్యాత్మికత అని మనకి తెలియజేసిన వారు. దానికి ఇవాళ మనకి సాయినాథుడి గురించి అంటే మన జీవితానికి ఎందుకు మనగా మనం అనుకుని ఏమిటి తృప్తిగా ఉండాలి, హాయిగా ఉండాలి అనుకున్నా కానీ
నా మనసు నా మాట వినట్లేదండి, ఏదో ధ్యానం చేద్దామని కూర్చుంటాను, మనసు వెళ్ళిపోతుంది అనుకుంటాం. అంటే మనం ఏమనుకుంటున్నాం, అన్నీ మనకు తెలుసు, మన చేతిలోనే ఉన్నాయి అనుకున్నా కానీ మనకొచ్చే ఒక ఆలోచన కానీ, లేకపోతే మన మానసిక స్థితిని కానీ ఒక్క నిమిషం కూడా మనం, ఒక్క నిమిషం కాదు, ఒక్క సెకండ్ కూడా కంట్రోల్ చేసుకోలేము. అంటే ఏంటి, మన ఆలోచనలు, తలంపులు, మన భయాల వల్ల, మన ఆందోళన వల్ల, మన గత జన్మల వల్ల, మనం ఇప్పుడు చేస్తున్న పనుల వల్ల ఒక తప్పు పని చేసామనుకోండి, ఆలోచనలు అవే వస్తాయి. అమ్మో అది తెలిసిపోతే ఎట్లా అని. అంటే ఏంటి, ఇవన్నీ కూడా మన ఆధీనంలో లేనివి. చిన్న కోపాన్ని మనం పోగొట్టుకోలేము. మన కోపం మానేసేయాలండి అనుకుంటాం. పిల్లలు మనం చెప్పింది వినకపోగా వెంటనే మనకు కోపం వచ్చేస్తుంది. కోపం ఎందుకు వస్తుంది అంటే మనం అనుకున్నట్టుగా వాడు ఉండలేదండి. మనం అనుకున్నట్టుగా మనం ఎలాగో ఉండవు. అరే నేను చదవమని చెప్పానుగా, ఆడుతూ ఉన్నామే అరుస్తాం. లేకపోతే అక్కడ కూర్చోమని ఇక్కడ కూర్చున్నామని అరుస్తాం. అంటే మనం అనుకున్నట్టుగా లేవు. కోపం ఎందుకు వస్తుందంటే నేను అనుకున్నట్టుగా జరగాలి, నేను అనుకున్నట్టుగా జరగాలి. మనం అనుకున్నట్టుగా జరగకపోతే ఆందోళన, టెన్షను తర్వాత రకరకాలుగా వస్తాయి. అంటే మనిషి జీవితానికి కేవలం పశుప్రాయంగా కాకుండా, అంటే తిండి, గుడ్డ, నీడ ఇవి బేసిక్ అవసరాలు. అవి సంపాదించుకోవడానికే కాకుండా, పశుప్రాయంగా జీవించడం కాకుండా, అంతకంటే ఉన్నతమైన ఆనంద స్థితి మనలో ఉంది. దాన్ని పొందటానికి చేసే యత్నం, మార్గం, క్రమశిక్షణతో కూడిన జీవితం అనేది ఆధ్యాత్మికత. ఎందుకు అంటే అది మన గురించి మనం తెలుసుకోవటం. మన గురించి మనం అంటే మన దేహానికి సంబంధించి మనం అనగానే దేహం అంటాం. అవును నేను పలానా వాళ్ళకి పుట్టాను, ఆ కాలేజీలో చదువుకున్నాను, లేదా ఆ స్కూల్లో చదువుకున్నానని మనం తర్వాతే చెప్తూ ఉంటాం. కానీ తల్లి గర్భంలోకి ఎక్కడి నుంచి వచ్చాం, ఎన్ని జన్మలు గడిచిపోయాయి, తర్వాత ఏమవుతుంది, మనకి ఇలాంటివి ఏం తెలియదు. ఈ విద్యలోకి రానంత వరకు మనకి అలాంటిది ఒక్క విషయం తెలిసే అవకాశం కూడా లేదు. ఆధ్యాత్మికత ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, వాళ్ళకున్న వాటిని కంట్రోల్ చేసుకోలేక రకరకాల వ్యసనాలకి, లేకపోతే సోషల్ అనే పేరు వాడి డ్రింక్ చేయడానికో దీనికో, అంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేని థాట్స్ని వాళ్ళకి తెలియకుండా వాటిని కంట్రోల్ చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే ఎందుకు ఇలాంటి వాటికి అవుతారు? వాళ్ళు ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ ఇంట్లో ఉండి ఆనందంగా ఒక సాయినాథుడిలాగా, ఒక మాస్టర్ గారిలాగా ఎందుకు జీవించలేరు అంటే, మనం ఈ దేహమే అనే భావంతో దేహాన్ని తృప్తిపరచుకోవాలి, సుఖపెట్టాలి అనే భావంలోనే ఉన్నాం తప్పించి మనం అంటే ఏంటి, నేను. ఎవరైనా చూడండి, మనందరిలో తన గురించి ఎప్పుడు నేను 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 అంటాం. నేను అనేది అందరిలో కామన్గా ఉంది. వాడు ధనవంతుడైనా, పేదవాడైనా, విద్య ఉన్నవాడైనా, లేనివాడైనా, మనందరం ఏం మాట్లాడతాం, నేను 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 మన గురించి చెప్పేటప్పుడు. వాళ్ళు ఏమంటున్నారు మహాత్ములు, ఒరే అన్నిట్లో ఉంది ఆ ఒక్క నేనే. మనకి నేనుగా మళ్ళీ ఇలా అనుభవం అవుతూ ఉంది. ఇప్పుడు మనం సైన్స్లో చదువుకుంటాం, ఏమంటే మనకంతా ఎనర్జీయే అంటాం. కానీ అక్కడ ఊరికే మనం చదువుకొని రాస్తే మార్కులు వేసేస్తారు, కానీ మనం చూసామా అన్నిట్లో ఒకటే ఉందని? అన్నిట్లో అవే పార్టికల్స్ ఉన్నాయండి, అవే ఆటమ్స్ ఉన్నాయండి, అవే ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి. ఎన్ని చెప్పినా మనం ఎలక్ట్రాన్ ఒకటి చూడాలంటే ల్యాబ్లో ఒకసారి చూసిన ఎలక్ట్రాన్ మళ్ళీ కనపడదట. దానికి ఉన్న డ్యూయల్టీ నేచర్ కానివ్వండి, ఏదైనా అదే సాధ్యం కాదు. కానీ మనం ఏం చేస్తాం, మనం ఏదో చదువుకుంటాం, అంతా అదే ఉందంటే ప్రతి దానిలోనూ మ్యాటర్ అంతా కూడా ఇది వీటితోనే ఉంటుందని రాస్తాం, మార్కులు వేసుకుంటాం. కానీ ఎలా సాధ్యం? అంతటా ఒకటే ఎలా ఉంటుంది? ఇన్ని రూపాలు, ఇంత వైవిధ్యం ఎందుకుంది? వాటికి సమాధానం ఎక్కడ దొరుకుతుంది అంటే మనకి మహనీయుల దగ్గర దొరుకుతుంది. అక్కడ కూర్చొని బాబా ఎక్కడో కుక్కకి పెట్టిన రొట్టెతో చెప్తున్నారు, అమ్మ నా ఆకలి తీరిందని చెప్తున్నారు. అంటే అంతటా తాను వ్యాపించి ఉండటం, అంటే ఒకే చైతన్యం, ఒకే శక్తి ఉండటం అనేది ఆయన నిరూపిస్తూ ఉన్నారు. అట్లా బాబా యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని మనకి తెలియచేసి, మన జీవితంలో పూజ అంటే ఏదో పూజ చేసుకుంటే మంచి జరుగుతుందండి, పూజ చేసుకుంటే కష్టం జరుగుతుందండి, పూజ చేస్తే ఇప్పుడు అమ్మవారి పూజ చేసుకుంటే ఏదో ఒక ధనంతో మనకు సంబంధించినవి వస్తాయండి, లేకపోతే ఆయనకి 7 వారాలు చేస్తే ఉద్యోగం వస్తుందంటండి, ఇలా ఆలోచిస్తామే తప్పించి గురువుని ఆశ్రయించి మనం తృప్తిగా, ఆనందంగా, ఆనంద స్వరూపుడే జీవించాలి అనే ఆలోచన మనకి రాదు. మనకి ఎవరు చెప్పలేదు. కష్టం వచ్చిందా అది చేసుకోండి, ఇది చేసుకోండి అని చెప్తారే తప్పించి దేనికోసం. ఇప్పుడు మన పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపిస్తామంటే చదువుకుంటే జాబ్ వస్తుందని. వాడికి విద్య వస్తుందని ఏ రోజు అనుకోం మనం. అంటే దాని తర్వాత వచ్చే దానికోసం స్కూల్లో పెడుతున్నామే కానీ వీడు సర్వైవ్ అవ్వడానికి, లేకపోతే ఇదంతా ఎలా ఉంది విద్య అని తెలుసుకోవడానికి ఎవరు ప్రయత్నం కూడా చేయరు. మన ఉద్దేశం ఏంటంటే వాడికి మార్కులు రావాలి, పక్కన వాళ్ళకంటే ఎక్కువ రావాలి, అప్పుడు మనకి సంతోషం. అంతేగాని వాడికి అర్థమవుతుందా తెలిసేవి, ఇదంతా ఎలా ఉంది, సృష్టి వైచిత్రం ఎట్లా ఉంది, ఒకటే ఉన్నది ఇంత రకాలుగా ఎలా ప్రకటమవుతోంది, ప్రతిరోజు మన కళ్ళ ముందు ఇన్ని అద్భుతాలు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు అని జిజ్ఞాసని కలిగించేది విద్యట. మన వాళ్ళు ఇప్పుడు చూస్తే ఏమంటాం,
ఇప్పుడు మరి అంతకుముందు ఓన్లీ వెబ్ సెర్చ్ చేసుకునేవాడు, ఇప్పుడు చక్కగా ఏఐ టూల్స్ వచ్చాయి, ఏది వీళ్ళు చేసిన పని కూడా లేదు, అట్లా అయిపోయింది. ఇక విద్య వీళ్ళకి ఏం తెలియజేస్తుంది అంటే ఇట్లాంటి దాన్ని కాకుండా మనకి ఆధ్యాత్మికత అనేది ప్రతి ఒక్కళ్ళకి ఆవశ్యకత అని తెలియజేసిన వారు మాస్టర్ గారు. అంతకుముందు మనం ఏదో గుడికి వెళ్ళామా, కొబ్బరికాయ కొట్టామా, లేకపోతే మనం ఏదో నైవేద్యం చేసి పెట్టి సేవ చేసేసామా అనుకుంటూ ఉంటాం. ఆయనకు అవసరమా ఇవన్నీ? కానీ మనకి తెలియకపోవటం వల్ల ఒక విధమైన అమాయకత్వం, ఒక విధమైన అజ్ఞానం, ఈ రెండు కలిసి మనలో ఉండటం వల్ల మనం ఎందుకు చేయాలి, ఏం చేయాలి, ఏమి తెలియకపోవటం వల్ల ఓహో పూజ చేసుకుంటే మనకి ఏదో వస్తుంది అనే భావంతోనే చేస్తున్నామే, కానీ మనం కృతజ్ఞతతో జీవించాలి అనే విషయం కూడా మనకి తెలియకపోవటం అన్నమాట. ఇవన్నీ మనకి తెలిపిన వారు మాస్టర్ గారు. బాబాని అంటే ఆయన అవతారకారం ఎట్లా ఉంటుందంటే, బాబాని ఆశ్రయించి ఆయన చెప్పినట్లుగా నడిస్తే ఏ స్థితి పొందుతాం అంటానికి ప్రత్యక్ష నిదర్శనం ఏదంటే మాస్టర్ గారు. మళ్ళీ అటువంటి స్థితి బాబా చెప్పారు, నా గురించి చింతన చేసేవాళ్ళు నేనుగా మారిపోతారు అంటే ఆయన కూడా సాయి స్వరూపులయ్యారు. అట్లా మన కళ్ళ ముందు ఇంకో బాబా చెప్పినట్టు చేసి ఎవరన్నా పరిపూర్ణమైనట్టు ఉన్నారా అండి? ఇప్పుడు మనం ఏమైనా అడుగుతాం పిల్లల్ని, ఇక్కడ ఏదైనా మనం ట్యూషన్లో చేర్చాలంటే ఏదైనా ఏమండి ఇక్కడ బాగా చెప్తారంటున్నారు కదా, ఇక్కడ చదివేసిన ర్యాంకులు వచ్చినాయా అంటాం. కాబట్టి బాబా చెప్పినట్టుగా చేస్తే అట్లా పరిపూర్ణయ్యి మళ్ళీ మృత్యువుని జయించి అంతటా ఆయనే ఉన్నారని అనుభవం పొందిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేకపోతే ఊరికే కథ చూడటం ఏంటంటే అదిగో మాస్టర్ గారు ఉన్నారు. మన అదృష్టం ఏంటి, ఆయన మన తెలుగువారిగా మన రాష్ట్రాల్లో పుట్టడం, మనకు అందుబాటులో ఉండటం, సామాన్యమైన స్థితిలో ఉన్నట్టుగా ఉండటం. అంటే ఇప్పుడు చాలామంది ఉంటారు, కొంతమంది మహాత్ముల దగ్గరికి మనం వెళ్ళలేము, అప్రోచ్ అవ్వలేము, వాళ్ళు ఏదో ధర్మంలో ఉంటారు. కానీ మాస్టర్ దగ్గరికి వచ్చేసరికి అత్యంత సమీపంలో సామాన్యులకి చూసేవాడికి ఈయన మహాత్ముడిని తెలిసే విధంగా లేనట్టు ఉన్నారు ఆయన. అంటే చూస్తే ఈయన మహాత్ముడు ఏంటంటే ఈయన మామూలుగా మనలాగే మాట్లాడుతున్నారు, మనలాగే తిరుగుతున్నారు, మనలాగే తింటూ ఉన్నారు, మనతో ఇంత ఆప్యాయంగా ఉంటున్నారు అనిపిస్తుంది. మనకేంటి అధికారంగానో రాకుండానో అన్ని ఆంక్షలు ఉంటే వాళ్ళకి పీఠాధిపతులండి లేకపోతే ఇంకోటి అని చెప్తాం. కానీ భగవంతుడు ప్రేమతో ఇప్పుడు చూడండి, మనం పిల్లలతో ప్రేమగా ఉంటే ఒకలా ఉంటుంది, స్ట్రిక్ట్గా ఉంటే ఒకలా ఉంటుంది వాళ్ళ భావం కూడా. అంటే ఆయన అంత అందుబాటులోకి వచ్చినా కానీ మనకి అలాంటి గుర్తించే స్థితి ఉండదన్నమాట. అయితే మాస్టర్ గారిని ఎంతోమంది ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉండేవారు సాయితత్వం గురించి. మాస్టర్ గారిలో గొప్పతనం ఏంటంటే, మొదట వారు గొప్ప కుటుంబంలో జన్మించిన వాళ్ళ నాన్నగారు చాలా గొప్ప వేదాధ్యయన పరుడు, తర్వాత ఆయుర్వేద సిద్ధులు, ఎన్నో గ్రంథాలకి వేదాలకి ఆధునిక విజ్ఞానంతో సమన్వయం చేసిన వాళ్ళు. ఇట్లాంటి కుటుంబంలో నలుగురు బిడ్డలుగా వీళ్ళు జన్మించి నలుగురు గొప్పవాళ్ళుగా ఉన్నప్పటికీ కూడా అందరూ ఆయన దగ్గరికి వచ్చి భగవద్గీత అవన్నీ నేర్చుకుంటూ ఉన్న మాస్టర్ గారి దగ్గరికి వచ్చేసరికి ఎట్లా ఉండేదట అంటే, స్టార్టింగ్ నాస్తికుల్లా చేసేవారట. ఎందుకు నాస్తికుల్లా ఉన్నారు? తనకి అనుభవం కానిది నమ్మటానికి లేదు. ఏమంటే అక్కడికి వెళ్ళి చూడండి ఉంది అంటే అది ఉందా లేదా తెలుసుకుంటే కానీ అది మనం నమ్మరు. భగవంతుడు ఉన్నాడు అంటే ఉంటే నాకు కనపడితే నమ్ముతానే అనే టైప్ అనమాట. అంటే మనం ఏం చేస్తాం, గుడ్డిగా నమ్ముతాం ప్రతిదాన్ని కూడా. మాస్టర్ గారి దగ్గరికి వచ్చేసరికి అది అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి, తనకు అనుభవం అవ్వాలి. పంచదార తీయగా ఉంటుందంటే అని మీరు తిని చెప్పారనుకోండి, నాకు దాని తీపి ఎలా తెలుస్తుంది? ఆ తీయగా ఉంటుంది అని దగ్గరే ఉంటాను తప్పించి ఆ తీపి నాకు అనుభవం అయినప్పుడు అది తీపా లేకపోతే వగరగా ఉందా ఇంకోటి చెప్పగలరా? అట్లా మాస్టర్ గారు నాస్తికులుగా స్టార్ట్ చేసి బాబా దగ్గర అనుగ్రహం పొంది, ఎట్లాంటి అనుగ్రహం అంటే మళ్ళీ ఆయనలాగా మార్చుకునేంత. ఆ తర్వాత మన కోసం ఆయన ఇలాంటి ఈ మార్గాన్ని నిర్దిష్టం చేసి బాబా తత్వాన్ని, బాబా సాంప్రదాయాన్ని మనం ఎవరి దగ్గర మోసపోకుండా ఉండటానికి మన ఇంట్లోనే కూర్చొని మన సాధన ఎలా చేసుకోవాలి, మనం ఇంట్లోనే కూర్చొని సాధన ఎలా చేసుకొని బాబా సాన్నిధ్యాన్ని, వారి అనుగ్రహాన్ని పొందాలి, గురువు యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలో అవన్నీ మనకి అందించారనమాట. అది అందుకని మాస్టర్ గారు మనకి బాబా భక్తిలో చూస్తే అత్యంత ఉన్నతమైన స్థితిలో ఉంటారనమాట. అంటే వారికి వీరికి భేదమే లేనట్టుగా. అయితే మాస్టర్ గారిని అట్లా ప్రశ్నలు వేస్తూ ఉండేవారు రకరకాలుగా. దానిలో మాస్టర్ గారు అంటున్నారు, మాస్టర్ గారు దేవుడు అంటే ఎవరు, ఎలా ఉంటాడు, సాయిబాబాని ఎందుకు పూజించాలి అన్నారు. ఒక భక్తులనండి లేకపోతే మాస్టర్ గారిని ఒక ప్రశ్న వేస్తున్నారు. మాస్టర్ గారు దేవుడు అంటే ఎవరు?
ఎలా ఉంటాడు? సాయిబాబానే ఎందుకు పూజించాలి అంటే మాస్టర్ గారికి అన్ని తెలిసినా కానీ వారు బాబా గురించి చెప్తూ ఉన్నారు కదా, మరి బాబానే ఎందుకు పూజించాలి? ఏమంటే మనకి ఎంతో కాలంగా మనకి మన సాంప్రదాయంలో సనాతన ధర్మంలో ఎంతోమంది ఇవి ఉన్నారు కదా, మళ్ళీ కొత్తగా వచ్చిన బాబాని ఎందుకు పూజించాలి అని మనందరికీ ఉంటుంది, చాలామందికి ఉంటుంది. అయితే మనకి భగవంతుడు అంటే మనం ఏం చెప్తామండి? రూపానికి సంబంధించి చూద్దాం. రాముడు భగవంతుడండి, కృష్ణుడు భగవంతుడండి, లేకపోతే విష్ణుమూర్తి భగవంతుడండి, శివుడు భగవంతుడండి అంటాం. రూపంతో చెప్తున్నామే తప్పించి భగవంతుడి తత్వం తెలియకపోవటం వల్ల మళ్ళీ కొట్టుకోవటమే అవుతుంది. ఆయన గొప్ప అంటే ఈయన గొప్ప, ఈయన గొప్ప అంటే ఆయన గొప్ప, కాదు వీళ్ళిద్దరికంటే అమ్మవారు గొప్ప అని కొట్టుకోవటమే ఉంటుంది. అంటే భగవంతుడు అంటే ఎవరు అనేది కూడా మనకి అవగాహన లేకపోవటం. భగవంతుడు అంటే ఎవరట అంటే నామరూపాలు లేనిది, సకల సృష్టికి ఆధారమైంది, అంతటా తానే ఉండే చైతన్య శక్తే భగవంతుడు. మీరు ఆ చైతన్య శక్తి ఇందాక మనం అనుకుంటున్నాం కదా, ఉన్నదంతా ఒకటే అని. అలా ఏ ఒక్కటైతే ఉందో, ఏ ఒక్కటైతే ఈ సృష్టి మొత్తాన్ని నిర్వహిస్తూ ఉందో, ఏ ఒక్కటైతే ఇన్ని రూపాలుగా వ్యక్తమవుతూ ఉందో, ఇవన్నిటినీ ఆధారమై అంతటా తానే అయి ఉండే చైతన్య శక్తి. మళ్ళీ శక్తి అనట్లేదు, చైతన్య శక్తిని ఎందుకంటున్నారంటే తన గురించి తాను తెలుసుకొని తనలో మార్పును తాను తెచ్చుకోగలిగేట్టుగా ఉంది. లేదనుకోండి ఇది మొత్తం స్టాటిక్గా ఉండిపోతుంది. మనలో చైతన్యం ఉండబట్టి మనం ఏమనుకుంటున్నాం, అబ్బాయి దాని నుంచి కూర్చున్నాం, కాళ్ళ నొప్పులుగానే లెగుద్దాం అనిపిస్తుంది. చైతన్యం లేదనుకోండి అంటే మనలో మనం మార్పు తెచ్చుకునే ఇది లేకపోతే అది చేతన శక్తిగా మిగిలిపోతుంది. అందుకని అట్లా భగవంతుడు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది నామరూపాలు లేనిది, సకల సృష్టికి ఆధారమైంది, అంతటా తానే ఉండే చైతన్య శక్తి, దాన్ని భగవంతుడు అన్నారు. ఆ శక్తి ఏదైతే ఉందో వివిధ సమయాల్లో వివిధ రూపాలుగా ప్రకటమవుతూ ఉంది. అందుకని ఇన్ని రూపాలు వచ్చాయి. అందుకే మనం ఏం చెప్తున్నాం? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువు ఎట్లాంటి వాడు అంటే త్రిమూర్తుల స్వరూపం అని. ఆ త్రిమూర్తులకి ఆధారమైన పరబ్రహ్మం ఏదుందో ఆ స్వరూపం, అంటే వీళ్ళు ముగ్గురికి ఆధారమైన స్వరూపం ఏదుందో, ఏ చైతన్య శక్తి ఉందో పరబ్రహ్మం అంటాం దాన్ని. అంటే అట్లా నామరూపాలకి అతీతమైనది, సకల సృష్టికి ఆధారమైంది, దాని భగవంతుడు. అందుకని మన భగవంతుడు అనగానే మనకేదో ఇష్టమైంది అనే ఇంకోటి ఏదో అనేసి కొట్టుకోవడం కంటే భగవంతుడు అంటే ఇది అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఆ శక్తి మనలో ఎట్లా ఉందట అంటే ఎరుకగా, మనలో ప్రజ్ఞగా ఉంది. నేనున్నాను అని తెలియటానికి నాకెవరన్నా టార్చర్ వేసి చెప్పాలా? కళ్ళు మూసుకున్నా కానీ నేనున్నాను, చీకట్లో పెట్టామండి, మనం కనపడట్లా, నేనున్నామని చెప్తామా లేదా? ఎట్లా అనుభవం అవుతుంది? లోపల ఏం తెలియజేస్తుంది? మనలో ఏముంటే ఆలోచన చేస్తూ ఉన్నాం, మనలో ఏముంటే ఏదైనా చెప్పింది మనకు అర్థమవుతూ ఉంది అంటే ఆ ఎరుక ప్రజ్ఞ ఏదైతే ఉందో దాన్ని, అది మనలో భగవంతుడు ఆరూపంగా ప్రకటమవుతూ ఉంటాడు. కానీ ఆ శక్తి స్థూల దేహము, దానికి పరిమితమైన మనస్సే అని భ్రమించినందువల్ల అసలైన భగవతత్వాన్ని గుర్తించలేకపోతాము. మనలో భగవంతుడి చైతన్యం మనలో ఎరుకగా ప్రజ్ఞగా ఉన్న మనమేమనుకుంటున్నాం? మనము అంటే నేను ఈ దేహమే, నా ఈ మనస్సే, నేను చేసే ఆలోచనలు నా దేహమే నేను అని అనుకోవటం వల్ల అంతకుమించి మనకి తెలియకపోవటం. కానీ సూక్ష్మంగా ఆలోచిస్తే మనం ఈ దేహమే అని మనం అనుకుంటూ ఉన్నా కూడా నిద్రపోయేటప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. కళ్ళు లేకపోతే కనపడవండి అన్నవాడికి కూడా కళ్ళలో చక్కగా అన్ని దృశ్యాలు కనపడుతూనే ఉంటాయి. ఒక్కొక్క సమయంలో రకరకాల స్థితులకు వెళ్తుంది. ఒక్కో సమయంలో ప్రశాంతంగా ఉంటుంది, ఒక్కో సమయంలో గందరగోళంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉన్నప్పుడు అది కూడా మనలోనే ఉంది. అంటే ఇవన్నీ కూడా మనకి అప్పుడప్పుడు తెలియజేస్తూ ఉంటాయి. నేను దేహమే అనుకుంటున్నాను, ఇంద్రియాలు ఉంటేనే, కళ్ళు ఉంటేనే చూడగలుగుతాను అనుకుంటున్నాను, లేదు కళ్ళు తెరిచుంటేనే చూడగలుగుతున్నాను అనుకుంటున్నాను. కానీ కళ్ళు మూసుకున్నా కళ్ళలో వచ్చే నొప్పి కూడా నొప్పిలాగే ఉంటుంది. చూడండి, కళ్ళలో మనల్ని ఏదైనా తిట్టినా తెలుస్తుంది, ఎవరన్నా ఒక మాట అన్నా తెలుస్తుంది. కళ ఎంత భయంకరంగా ఉందండి, వాళ్ళు ఇలా చేశారు అలా చేశారంటాం. గమ్మత్తు ఏంటంటే కళ్ళలో రూపాలన్నీ మన మనసు ధరిస్తుందట. సృష్టిలో ఎట్లయితే భగవంతుడి చైతన్యమే రూపాలు ధరిస్తుందో కళలో మన మనసే అన్ని రూపాలు ధరిస్తుంది. మరి ఇలాంటి కళ్ళకి ఇవన్నీ ఎలా వస్తాయి? ఒక్కొక్కళ్ళు ఆ రూపాలు ఎలా తీసుకుంటారు? అందుకని మనలో ఉన్న ఆ ప్రజ్ఞని మనం కేవలం పరిమితంగా మన దేహానికి, మన మనస్సుకి పరిమితం చేయటం వల్ల మనకి
మనలో భగవతత్వం ఉంది అనే విషయాన్ని మనం గుర్తించలేకపోతున్నాము అంటున్నారు మాస్టర్ గారు. దీన్నే అజ్ఞానం అంటారు. అసలు అజ్ఞానం అనే పదానికి అర్థం మనకేదో లెక్కలు చేయడం రాకపోవడం కాదు, లేకపోతే చెప్పిన శ్లోకాలు గుర్తులేకపోవడం కాదు, లేకపోతే ఇంకోటి ఏదో గొప్ప విషయం మర్చిపోవడం కాదు. అజ్ఞానం అంటే నేను ఈ దేహమే నా మనస్సే అనేదే మూలమైన అజ్ఞానం. అది తొలగిన వాళ్ళు ఎలా ఉంటారంటే అది అలా ఉంటారు. అందుకే బాబా ఏమంటూ ఉండేవారు, ఒరే షిరిడిలో ఉన్న 5 అడుగుల శరీరమే సాయి అనుకుంటే మీకు సాయి తెలియనట్లే. అది ఎట్లా బాబా అన్నాం అనుకోండి, ఆయన అనుభవిస్తూ ఉన్నారు. ఆయన షిరిడీలో అలా కూర్చొని ఆ రూపంతో మన కోసం మాట్లాడుతూ భక్తులతో మాట్లాడుతూ ఉన్నట్టుగా ఉన్నా కూడా ఎప్పుడు ఆ రూపానికి పరిమితంగా లేరు. అది గమ్మత్తు. అంటే ప్రతి జీవిలోనూ నేనే ఉన్నాను అని భక్తులకి మాటలతో చెప్పట్ల, అనుభవంతో ఇస్తూ ఉన్నారు. అందుకని మూలమైన అజ్ఞానం అంటే ఏంటంటే నేను ఈ దేహమే, నేను ఈ మనస్సే. అందుకే ఎవరైనా అరుణాచలం మనకి రమణ భగవాన్ గురించి తెలిసిన వాళ్ళైతే ఆయన ఒకటే చెప్తారు, మూలమంత్రం ఏంటంటే నేను నువ్వు తెలుసుకో అంటారట. నేను నువ్వు తెలుసుకుంటే మనం తెలిసిన కదా అనుకుంటుంది, మరి ఆయనకి తెలియదు ఆ విషయం. మరి ఎందుకంటున్నారు నేను నువ్వు తెలుసుకో అంటే? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎవరన్నా వెళ్ళిపోయినప్పుడు మనం ఇది చూస్తూ ఉన్నాం, ఒక పల్స్ పెట్టి చూస్తూ ఉన్నాం. పల్స్ ఉన్నంతసేపు దేహం ఉంది, పల్స్ ఉంది. పల్స్ పోగానే దేహం అక్కడే ఉంటుంది, వెళ్ళిపోయింది ఏది? దేహమే తనైతే ఆ వ్యక్తి అక్కడే ఉన్నట్లు కదా. అంటే మనం దేహమే అని మనకున్న అజ్ఞానం వల్ల, మనకి చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక విద్యను అందించకపోవటం వల్ల మనకి ఎప్పుడు కూడా అలాంటి ఆలోచనలు, అలాంటి అవగాహన కూడా ఎప్పుడు రాదనమాట. ఇది మొదటిసారి విన్నప్పుడు నిజమే కదా అనిపిస్తుంది. ఒక్కోసారి మనం మంచి నిద్రపోతాం అనుకోండి, లేచినప్పుడు తప్ప ఎంత హాయిగా నిద్రపోయానండి. కింద పడుకొని ఉండొచ్చు, నేల మీద బ్లాంకెట్ లేకుండానో లేకపోతే పిల్లో లేకుండా కూడా పడుకొని ఉండొచ్చు. కానీ గాఢమైన నిద్రపోయినప్పుడు ఎలా ఉంటుంది? ఎంత హాయిగా నిద్రపోయానండి అంటుంది. మనసు ప్రశాంతంగా నిద్రపోయాను. రాత్రి ఒక్క కల కానీ అలజడి కానీ లేదు. ఇలా పడుకొని ఇలా కళ్ళు తెరిస్తే అప్పుడే ఆరైపోయిందా అనిపించింది. ఒక్కో రోజు ఉంటుంది భయంకరంగా ఉంటుంది, కొట్టుకొని తిరిగినా కంఫర్టబుల్గా ఉన్న బెడ్ మీద పడుకున్నా కానీ నిద్రకి మనం కొట్టుకులాడుతూ ఉంటాం. అంటే మనలో ఉండే ప్రశాంతత, అంటే మనసు ఎప్పుడైతే ప్రశాంతమవుతుందో, ఇంద్రియాలు నిద్రలో మనకి పనిచేయమంటే కట్టుబడి ఉంటాయి. కానీ మనస్సు ఎప్పుడైతే ప్రశాంతమవుతుందో, ఆ మనసు ప్రశాంతమైనప్పుడు మనలో ఉన్నటువంటి ఆనందం కొద్దిగా మనకి తెలుస్తుంది. అది మెలకువలో తెలిస్తే, ఆ మెలకువలో తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మికత. అంటే మన ప్రమేయం లేకుండా మన మనసు ప్రశాంతమైనప్పుడు మనకి బాగుంది అనిపిస్తుంది. చూసారా, భగవంతుడు ఇచ్చాడంటే ఎవరైనా రుచి చూడండి రా అని. అది మెలకువలో సాధించుకోవాలి. మెలకు కళ్ళు తెరవగానే మనకి అన్నీ గుర్తొచ్చేస్తాయి. ఎప్పుడో జరగబోయేవి, ఎప్పుడో జరిగినవి ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉంటాం, ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాం, మనసు ఎక్కడో పనిచేస్తూ ఉంటుంది. అందుకని మనసు ఎలా ఉంటుంది? అలసడిగా ఉంటుంది. అంటే మనలో తృప్తి శాంతి మనలోనే ఉన్నా కానీ మనకి అనుభవం కాకపోవటానికి మన ఇంద్రియాలు, మనస్సు ఎప్పుడు నిరంతరం పనిచేస్తూ ఉండటమే. అందుకని దాన్ని తొలగించి అసలు భగవతత్వాన్ని గుర్తించేలా, నిదర్శనాపూర్వకంగా నిరూపించిన దాన్ని తెలుసుకునేలా ప్రేరేపించగలవాడే సద్గురువు. ఎందుకు గురువుల్ని మనం పూజించాలండి? అసలు గురువు అంటే ఎవరు అంటే, భగవంతుడు అంటే చెప్పారు, నిరాకారుడు, అన్నిటికీ ఆధారమైన వాడు, అన్నిటిని నిర్వహించేవాడు, ఆ చైతన్య శక్తి. ఆయనకి రూపం లేదు, ఏ రూపమైనా తీసుకోగలడు. బంగారానికి సహజంగా రూపం లేదు. ముద్దగా ఉందనుకోండి, అది కావాలంటే మనం గొలుసుగా మార్చుకోవచ్చు, ఇంకో దానిగా మార్చుకోవచ్చు. సహజంగా బంగారానికి లేదు, కానీ అట్లా మనం మార్చుకున్నప్పుడు ప్రకటమవుతుంది ఆ రూపంలో. అలా భగవంతుడు కూడా నిరాకారుడు కాబట్టి ఆయన ఒక రూపంలో ప్రకటన అనుకోండి, ఆయన ప్రకటమవుతాడు. ఒకే సమయంలో అనేకంగా ప్రకటన కాగలడు, అలాగే ఆయన ఇచ్చానుసారంగా ప్రకటన కాగలడు అనమాట. అయితే అటువంటి భగవతత్వాన్ని గుర్తించేలా, నిదర్శనపూర్వకంగా నిరూపించి దాన్ని తెలుసుకునేలా ప్రేరేపించేవాడు గురువు. మన జీవితంలోకి వచ్చేంత వరకు ఇలాంటి ఆలోచన కూడా రాదండి. ఒకటే గుర్తు, ఏమంటే మేము అమ్మాయిని పూజిస్తాం, అయ్యవారిని పూజిస్తాం, లేదా వాళ్ళని పూజిస్తాం, వీళ్ళు 100 చెప్పొచ్చు కాక, మనకి గురువు మన జీవితంలో వచ్చేంత వరకు మనకి ఆధ్యాత్మికత గురించి తెలియదు.
అంటే ఎందుకు ఆయన్ని సేవించాలి? గురువు యొక్క ఔన్నత్యం ఏంటి? అసలు గురువు అంటే ఎవరు? మనం అనుకున్నట్టు ఆయన దేహంతో మనలాగా అవతరించారు కాబట్టి దేహ పరిమితులా? లేకపోతే ఏదో కొన్ని గ్రంథాలని, కొన్ని ఆహ్, వేదాల్ని, ఉపనిషత్తుల్ని ఆయన ఆపోసన బట్టి చెప్పేవాడా? లేదు. కానీ గురువు అంటే ఏమని చెప్తుంది గురుగీత అంటే, మాస్టర్ గారు అంటారు ఒకటే మాట, ఎవరైతే ఈ విశ్వం అంతా తానే నిండి ఉన్నానని, అన్ని జీవుల్లోనూ తానే ఉన్నానని అనుభవం ఇవ్వగలరో వారు గురువు. కృష్ణుడిని ఎందుకు సద్గురు జగద్గురువు అన్నారు అంటే, ఆయన ఇచ్చాడు అనుభవం. కొద్దిమందికి ఆయన అనుభవం ఇచ్చారు. కానీ బాబా లాంటి వారు ఏం చేశారట, ఇప్పటివరకు ఎంతోమంది మహనీయులు వచ్చారు, భగవంతుడు ఎన్నో రూపాయలు తీసుకొని ఎంతోమందిగా వచ్చిన మాటలతో చెప్తూ ఉన్నారు, వాళ్ళ అవతారాలు సాధించి వెళ్తూ ఉన్నారు, కానీ మనలో ఏ మార్పు రాలేదు. అందుకని బాబా ఏం చేశారట, ఏంటి బాబా యొక్క స్పెషాలిటీ అంటే, మాటలతో కాకుండా అనుభవం అనే భాషతో మాట్లాడారు. మాట్లాడటమే లేదు, అనుభవమే. అనుభవిస్తే ఏమైపోతుంది? ఒరే తీయగా ఉంటుంది తీయగా ఉంటుంది చెప్పేదానికంటే తీసుకొచ్చి పంచదార లడ్డు పెట్టామనుకోండి, అబ్బా తినేసి భలే ఉందండి అంటాం. అట్లాంటి అనుభవం అనే భాషతో మనకి అర్థమయ్యేట్టుగా చెప్పారు. అందుకని బాబా ఎందుకు ఇప్పటి వరకు అవతరించిన మహనీయుల్లో కల్లా సామ్రాట్ అన్నారు అంటే, ఇప్పటి వరకు ఇన్ని ధర్మాల్లో, ఇన్ని కాలాల్లో, ఇన్ని మతాల్లో ఎవరూ కూడా ఈ స్థాయికి దిగి మన కోసం ఉన్నదంతా తానే అని అనుభవం ఇచ్చిన వాడు మనకు కనపడతాడు. అర్జునుడికి కృష్ణుడు ఇచ్చారు, ఇంకెవరికన్నా ఆయన ఇంకెవరికో చెప్పారు, మీరు పుట్టకముందే నేను ఆయన కూడా చెప్పాను అని గీత. మనకి ఎక్కడ అర్థమవుతుంది అది? కానీ బాబా దగ్గరికి వచ్చేసరికి ఒక చదువుకున్నవాడా, చదువుకోలేనివాడా, వీడికి శాస్త్రం తెలుసా, శాస్త్రం తెలియదా లేదు, అర్హుడికి అనర్హుడికి అందరికీ కూడా తాను అంతటా ఉన్నానని అనుభవం ఇచ్చారు. అందుకని అట్లా దానిని అనుభవపూర్వకంగా, నిదర్శనపూర్వకంగా నిరూపించి దాన్ని తెలుసుకునేలా ప్రేరేపించేవాడే సద్గురు. భగవంతుడు ఇంత సృష్టి చేసి ఆయనకి ఆట లాంటిదట. మనందరికీ మన వ్యక్తిత్వాలనిచ్చి ధర్మాన్ని అధర్మాన్ని తెలియజేసి మనల్ని స్వేచ్ఛగా వదిలేశారట. ఏమండి, అంత చేసిన వాడు మనల్ని కూడా అధర్మం చేయకుండా ఉంచవచ్చు కదా అంటే, అందరం మన మెషిన్ లాగా అయిపోతాం. మనకి స్వేచ్ఛనిచ్చి ధర్మంగా ఉండటంలోనే. కాబట్టి మళ్ళీ దాన్ని ప్రేరేపించేవాడు, ఒరే నువ్వు దేహానివి కాదు, లేకపోతే నువ్వు దేహానికి పరిమితులు కాదు అని తనలో కూడా అదే భగవత్ చైతన్యం నన్ను తెలుసుకునేలా ప్రేరేపించేవాడు సద్గురువు. మాస్టర్ ఒకటే అంటారు, గురువు అంటే భగవంతుడు మన కోసం మానవ రూపం ధరించిందే గురు రూపం. భగవంతుడు అంతటా వ్యాపించి ఉంటాడు, కానీ ఆయన అందుకునే శక్తి మనకి లేదు. అందుకని ఇప్పుడు పంచభూతాల రూపంలో ఆయనే ఉన్నాడు, కానీ ఆయన్ని గుర్తించి అయ్యో ఇన్ని చూస్తున్నాక నాకు ఆయన రూపం కనపట్లేదే అనుకుంటాం. అందుకని మన కోసం ఆయన దిగి వస్తాడట. ఎట్లా వస్తాడు? మానవ రూపంలో వస్తాడు. అది తెలియక ఏమనుకుంటారు, ఏమండి మనకి రాముడు, కృష్ణుడు, ఇంకెవరో ఉండగా, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో, అంటే ఊరికి మన వాడుకలో చెప్తున్నాను, ఉండగా మళ్ళీ మీరు మాస్టర్ గారు అంటారండి, మళ్ళీ బాబా అంటారు, మళ్ళీ స్వామీజీ అంటారు. వాళ్ళందరూ ఉన్నారు కదా, అనాదిగా వాళ్ళు కదా పూజించుకుంది. మరి రాముడు కూడా అట్లా అవతారంగా వచ్చిన వాడే కదా. వాళ్ళు అదే అన్నారనుకోండి, ఎట్లా తెలుసు మీకు అంటే? అందుకని గురువు మనకు, భగవంతుడు ఆ మానవ రూపం తీసుకొని మన కోసం వచ్చిందే గురు రూపం. అయితే మనల్ని ఇట్లాంటి విద్య వైపు ప్రేరేపించి ఎందుకోసం అంటే, మనందరం కూడా మనకి ఏమున్నాయి అనేది సంబంధం లేకుండా మన నిజస్థితి అయిన ఆనంద స్థితిని పొంది ఈ జన్మచక్రంలో నుంచి బయటపడి మరణ భీతి లేకుండా, శరీర బాధ లేకుండా, మరణ భీతి లేకుండా, అమ్మో ఎవరికైనా భయం ఉంటుంది తర్వాత ఏమవుతుందో అనిపిస్తుంది. మా బాబాకి అలా అనిపించదు, రమణ భగవానికి అలా అనిపించదు, స్వామీజీకి అలా, వాళ్ళకి ముందే తెలుసు వాళ్ళు ఎప్పుడు దేహం వదిలేయాలనుకుంటారో అప్పుడు వదిలేస్తారు. రమణ భగవాన్ అడిగారంట, భగవాన్ మీరు వెళ్ళిపోతే ఎట్లా అన్నారంట. మా పరిస్థితి ఏంటంటే ఆయన ఒకటే మాట్లాడారు, నేను వెళ్ళటానికి తావుంటే కదా అన్నారు. అంటే మనం దేహం అనుకుంటున్నాం, ఆయన ఏమంటున్నారు, ఒరే అంతటా వ్యాపించి నేనే ఉన్నాను అంటున్నారు. అలాంటి వారికి దేహం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అంటే మనందరం కూడా అలాంటి స్థితిని పొందలేదు. ఆయన భగవంతుడి సృష్టిలో దేవతలకు కూడా ఇది లేదటండి. ముక్తిని పొందడం కానీ, ఇట్లా భగవంతుడి స్వరూపం అవటం కానీ ఇంకెవరికి దేవతలకు కూడా లేదట. ఒక్క మనిషికి మాత్రమే అది ఇచ్చారట. అంటే మనకి మనసు ఇచ్చారు, మనం కనుక సాధన చేసి మన నిజత్వాన్ని తెలుసుకుంటే ఆయన స్థితిని పొందే సామర్థ్యాన్ని మనకి ఇచ్చారు. వీటిని ప్రేరేపించేవాడు సద్గురువు. అందుకని ఇందాక మన మాస్టర్ గారి గురించి చెప్పుకుంటూ, పశుప్రాయంగా గడిపే జీవితం నుంచి మనందరికీ ఆధ్యాత్మికత అవసరం.
తర్వాత చేసుకుంటానండి, రిటైర్మెంట్ లైఫ్‌లో చేసుకుంటానండి. ఇప్పుడు మరి ఇవన్నీ ఉన్నాయి గదా! అంటే మాస్టర్ ఒకటే అంటారు. అప్పటిదాకా నీకు తృప్తిగా జీవించడానికి ప్రయత్నం కూడా చేయాలని లేదా అంటారు. బయట ఏం చెప్తున్నావు? ఇంత కష్టపడేది ఎందుకంటే సుఖం కోసం, ఆనందం కోసం అంటే. మనం భౌతికంగా కొనుక్కునే వస్తువులతోటి వాటితో ఉండే ఆనందం మనకి కేవలం చాలా తక్కువ. ఒక వస్తువుని కొనుక్కున్నాం, అది బాగున్నంత బాగుంటుంది. 2 రోజులు ఆగి అది పాడైందనుకోండి వెంటనే మొదలైపోతుంది. అప్పుడు దాకా ఆ వస్తువు వస్తే సంతోషం ఉంటుంది అనుకున్నాం. అది కొంచెం ఏమన్నా కానీ మళ్ళీ వెంటనే బాధ కలుగుతుంది. అంటే బయట నుంచి వచ్చేవి కూడా మనకి క్షణికమే. షాప్‌లోంచి కొని మన ఇంటికి వచ్చేంత వరకే మనకి సంతోషం. ఫస్ట్ సారి ఆన్ చేసేంత వరకే. ఆ తర్వాత రోజు దాన్ని ఏం పెద్ద ప్రత్యేకంగా చూడం. రొటీన్ అయిపోతుంది. ఎంత పెట్టైనా కొనండి. అంటే మనకొచ్చిన ఆ తృప్తి, శాంతి ఆ క్షణికంగానే ఉంది తప్పించి మళ్ళీ రోజు అబ్బా! ఇది భలే చేస్తుందండి, భలే చేస్తుందండి, లేకపోతే ఇది కొన్నానండి ఇంక చాలండి ఇంకేం కొనండి అనే స్థితిలో మనం ఉంటామా? అంటే బయట నుంచి వచ్చేవన్నీ కూడా అలా ఉంటాయి. అయితే బాబాని ఎందుకు పూజించాలి అని అతను అడుగుతూ ఉంటే మాస్టర్ చెప్తున్నారు, ఈ సత్యాన్ని ఈ కాలానికి అనుగుణంగా బోధించిన వారు సాయిబాబా. కనుక ఆయన్ని పూజించడం శ్రేయస్కరమని నా విశ్వాసం అంటున్నారు మాస్టర్ గారు. కానీ తనను మాత్రమే పూజించమని సాయి అనడు అనలేదు. సరిగ్గా పూజిస్తే దేన్ని పూజించినా గమ్యం చేరుతామని బాబా చెప్పారు. మునుపు చెప్పిన భగవతత్వం ఎవరి ద్వారా మన మనస్సుకు హత్తుకునేట్లు తెలిసి తెలివిగా భక్తి శ్రద్ధలతో మనసు వారిపై నిలుస్తుందో వారినే సరిగ్గా పూజించగలం. ఇప్పుడు చూస్తూ ఉంటే సత్సంగంకి మొదట్లో వచ్చినప్పుడు అనిపిస్తుంది, అబ్బాయి ఏంటండి ఇంతసేపు ఉంది సత్సంగం, ఏదో కొంచెంసేపు అయితే వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. ఎందుకని మన మనసు లగ్నం కాలే. ఇంకా మనసు లగ్నం అయిందనుకోండి, మొన్న ఏమోనండి బాబా ఇలా చేశారు కానీ బాబా దయ వల్ల నాకు ఈ సమస్య తీరిందండి, లేకపోతే బాబా స్వప్నంలో అనుభవం ఇచ్చారండి, ఎంత హాయిగా ఉంది అని ఒక అనుభవం కలిగింది అనుకోండి, ఎప్పుడెప్పుడు అని ఉంటుంది, మనసు కోరుకుంటూ ఉంటుంది. అట్లా భక్తి శ్రద్ధలు కలిగినప్పుడు మాత్రమే భక్తి శ్రద్ధలు కలిగినప్పుడు మాత్రమే మనం వారిని సరిగ్గా పూజించగలం. అంతేకాకుండా మాస్టర్ అన్నారు, సర్వగతమైన ఆత్మ ఒక్కటి ఉన్నదని, సర్వగతమైన ఆత్మ ఒక్కటి ఉండదని తన లీలల ద్వారా సాయి నిరూపించినంతగా చరిత్రలో ఎవరూ నిరూపించలేదు. బాబా చరిత్ర కనుక మనం పారాయణ చేసామనుకోండి తెలుస్తుంది. అసలు ఇంతమందికి ఇన్ని అనుభవాలు ఎట్లా ఇచ్చారు బాబా. ఎవరిని పూజించే వాడిని వెళ్తే వాడికి ఆరోపణ దర్శనం ఇచ్చేవారు. అసలు ఎవరికి కలుగుతుంది అలాంటి అవకాశం కానీ అనుభవం కానీ? ఎంతోమంది ఎంతో కాలం నుంచి పూజలు చేస్తూ ఉన్నా, అవి చేస్తూ ఉన్నా ఎవరికి అలాంటి అనుభవాలు ఉండవు. సాయి దగ్గరికి వచ్చేసరికి వారు ఎంతగా ప్రకటమయ్యారు అంటే తమ లీలల ద్వారా అంతా ఆయన లీల యొక్క ఇదేంటి, నాకు శక్తులు ఉన్నాయి, నాకు గొప్పనే చెప్పడం కాదు, అంతటా ఒకే ఆత్మ ఉంది, ఒకే భగవత్ చైతన్య శక్తి ఉంది. అదంతా ఆయన స్వరూపమే అనుభవించారే తప్పించి. ఎందుకని? అలా ఉంటే మాత్రమే ధర్మంగా జీవించడానికి, పక్కన వారిని మనం ప్రేమించడానికి సాధ్యమవుతుంది తప్పించి ఊరికే మాటలుగా చెప్పారనుకోండి, మామూలుగా చెప్తారు మన పక్కన వాడిని కూడా మనలాగే చూసుకోవాలి, మనలో ఒక మాట అంటే మనకి ఎంత బాధ, వాళ్ళనంటే వాళ్ళంత బాధ అని. కానీ ఇవేమి మనకు గుర్తురావు. ఎప్పుడైతే అంతటా ఉంది ఒకే చైతన్యం అయిన అనుభవం అయిన తర్వాత మాత్రమే అది సాధ్యమవుతుంది. అందుకనే ఆయన్ని పూజించడం శ్రేయస్కరమని నా విశ్వాసం అంటున్నారు. అంటే బాబాని ఎందుకు పూజించాలి అనేది విషయం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.